ఈ 2025 సంవత్సరంలో ఏ విశ్వాసి కూడా ఆత్మ లేని వారు మందిరంలో సన్నిధిలో ఉండకూడదు. ప్రతి ఒక్క కుటుంబం ఆత్మతో నింపబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ చేత ప్రత్యక్షత చూడాలి, ఆత్మ చేత దర్శనాలు చూడాలి, ఆత్మలో ప్రవచించాలి, ఆత్మలో కార్యసిద్ధిని కార్యించాలి. ఆమె ఈ రోజు నుంచి ఒకే ఒక తీవ్రత మనం ఏంటంటే, ఆయన పోలికలోకి మారాలంటే ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఆత్మతో నింపబడ్డ మాత్రమే కాదు, ఆత్మ చేత నడిపించాలి. మన యేసయ్య కూడా అదే నేర్పించారు. పౌలు గారి సేవ జీవితం అంతా మీరు గమనించి చూడండి. పౌలు గారి యొక్క సేవ జీవితం అంతా పరీక్షించి చూస్తే ఆయన నడిపింపు, ఆయన ఆలోచన, ఆయన ప్రత్యక్షతలు అసలు వెలకట్టలేదు. ఆయన వెళ్ళిన ప్రతి